హాయ్ హలో నమస్తే. అంబేద్కర్ జనతా పార్టీ పెట్టిన తర్వాత దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఐమ్ రికార్డింగ్. తెలుగు వీడియో ఐమ్ రికార్డింగ్. ఎనీవే వీ హ్యావ్ గాట్ ఎ గుడ్ టాపిక్ టు డిస్కస్ బికాస్ దిస్ ఇస్ ఒక స్టూడెంట్ క్యాస్ట్ బేస్డ్ అట్రాసిటీకి గురైపోయి సూసైడ్ చేసుకున్న కేసు మీద సుప్రీంకోర్టు ఈరోజు యాంటిసిపేటరీ బెయిల్ని రిజెక్ట్ చేసింది. ఆ కేసు గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకు నేను ఆ సబ్జెక్ట్ తీసుకున్నాను అని అంటే, జస్ట్ నా ఒక బ్రదర్ పోస్ట్ చేసాడు వాట్సాప్ గ్రూప్లో. నేను చూసి లోపలికి వెళ్ళి ఎస్ దిస్ ఈస్ ద సబ్జెక్ట్ వీ షుడ్ టాక్ బికాస్ దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో అండర్ ద బ్యానర్ ఆఫ్ అంబేద్కర్ జనతా పార్టీ. ఓకే, సో బికాస్ ఇట్ రిలేట్స్ టు వన్ షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్ సూసైడ్ కేస్. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ చదువు చెప్పడం మాత్రమే కాదు, స్టూడెంట్ యొక్క డిగ్నిటీని కాపాడాలి, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని కూడా బిల్డ్ చేయాల్సిన బాధ్యత ఫ్యాకల్టీ మీద ఉంటుంది, టీచర్ల మీద ఉంటుంది. టీచర్ మీదే ఎలిగేషన్స్ వస్తాయి, హ్యూమిలియేట్ చేస్తున్నారని, అది కూడా క్యాస్ట్ మీద హ్యూమిలియేట్ చేస్తున్నారని, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీద హ్యూమిలియేట్ చేస్తున్నారని, కలర్ మీద అపీరెన్స్ బాడీ షేమింగ్ చేస్తున్నారని ఫ్యాకల్టీనే ఎలిగేషన్స్ ఎదుర్కొంటే ఇంకెవరు చెప్పాల్సిందే? క్లాస్ రూమ్ హ్యూమిలియేషన్ అనేది ఒక స్టూడెంట్ని సూసైడ్కి ప్రేరేపించేంత పెద్ద హ్యూమిలియేషన్ అయితే ఇక మన వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ ఫ్యాకల్టీ హియర్, వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఎ టీచర్ హియర్? ఇదే జరిగింది ఈరోజు సుప్రీంకోర్టులో. 22 సంవత్సరాల స్టూడెంట్ నితిన్ రాజ్ అని ఒక స్టూడెంట్ 5th ఫ్లోర్ నుంచి కాలేజీ నుంచి దూకి చనిపోయాడు. అతను ఒక ఎస్సీ స్టూడెంట్. యాంటిసిపేటరీ బెయిల్ కావాలని కేరళ కోర్టుకి వెళ్తే కేరళ కోర్టు ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు తిట్టింది వాళ్ళని. ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు అన్న మాట ఏంటంటే, యూ కెనాట్ ఇన్సల్ట్ స్టూడెంట్స్ అండ్ గెట్ అవే విత్ ఇట్. ఒక విద్యార్థిని మీరు హ్యూమిలియేట్ చేసి కుల వివక్ష చూపించి దాని నుంచి మీరు తప్పించుకుంటారు అంటే మాత్రం కుదరదని చెప్పి యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేస్తున్నానని చెప్పింది ఈరోజు సుప్రీంకోర్టు. ఏంది అసలు లోపలికి వెళ్ళి చూద్దాం. ఎవరు ఈ నితిన్ రాజ్? నితిన్ రాజ్ అనే ఒక 22 సంవత్సరాల పిల్లోడు అంజరకాండి డెంటల్ కాలేజ్లో డెంటల్ స్టూడెంట్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, జస్ట్ 22 ఇయర్స్. ఫస్ట్ ఇయరా మరి ఏ ఇయరో మరి. ఓకే, అతను అంజరకాండి డెంటల్ కాలేజ్ ఇన్ కన్నూర్ కేరళలో అక్కడ చదువుతున్నాడు. అతను ఇన్స్టెంట్లీ అతను షెడ్యూల్ క్యాస్ట్ వ్యక్తి, ఎస్సీ స్టూడెంట్. హిస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా పేదోళ్ళు అయినప్పటికీ కూడా నానా కష్టపడి అతను డాక్టర్ దాకా చదివించారు. కానీ ఎంబీబీఎస్ రానప్పటికీ అతను డెంటల్ వచ్చింది, సో డెంటల్లో జాయిన్ అయ్యాడు. పోయి పేరెంట్స్ కూలి పని చేసుకునేవాళ్ళు. ఓకే, వాళ్ళు సరే ఎనీవే పేరెంట్స్ కూలి పని చేసుకునే కొద్దిగా ఎస్సీ స్టూడెంట్ కూలి పని చేసుకునే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి కొద్దిగా నల్లగా ఉంటారు కదా, నల్లగా ఉన్నాడు పిల్లాడు. ఇప్పుడు అదే అతను ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నితిన్ పేరెంట్స్ చేసిన ఆరోపణ ప్రకారం ఈ యొక్క ఫ్యాకల్టీ, ఇద్దరు ఫ్యాకల్టీ ఉన్నారట. ఈ ఇద్దరు వాళ్ళలో ఒకరు హెచ్ఓడి, ఒకరు ఫ్యాకల్టీ ఉన్నారట. వీళ్ళిద్దరు కూడా ఆ పిల్లోడిని కులం పెట్టి ఎక్కిరించారు అనేది ఇప్పుడు ఆరోపణ. స్టూడెంట్ని, ఆ పిల్లోడిని కులం పెట్టి ఎక్కిరించారు. మీ పేరెంట్స్ లేబరర్స్ అని అది కూడా ఎక్కిరించారట. కూలి పని చేసుకునే వాళ్ళు పిల్లోడు అని చెప్పి ఎక్కిరించారట. డార్క్ కాంప్లెక్స్, నల్లగా ఉన్నాడని ఎక్కిరించారట. ఎకనామిక్ స్టాటస్, ఆర్థికంగా అంత బలంగా లేడని అది కూడా ఎక్కిరించారనేది పేరెంట్స్ యొక్క ఆరోపణ. ఇప్పుడు అతని మీద ఇతను ఎక్కిరించడం వల్ల అది కూడా ఏదో 4 గోడల మధ్య ఏదో క్యాబిన్లోకి పిలిచి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నా క్యాబిన్లోకి రా, నీతో మాట్లాడాలని చెప్పి ఫ్యాకల్టీ తను పిలిచి మాట్లాడితే అది కాదు. స్టూడెంట్స్ ముందు అతన్ని హ్యూమిలేట్ చేశారట, అందరి ముందు హ్యూమిలేట్ చేశారట. ఇది క్లాస్మేట్స్ ముందే తనకి డీప్ హ్యూమిలేషన్లోకి వెళ్ళాడు ఆ పిల్లోడు. వెళ్ళిపోయి ఇప్పుడు ఈ ఫ్యామిలీ చెప్పిన ప్రకారం ఏంటంటే, ఇది ఒకసారి జరిగిన ఇన్సిడెంట్ కాదు, కంటిన్యూస్గా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇంకా సిగ్గుచేయడు. సరే ఏదో నార్మల్ ఫ్యాకల్టీ చేసాడు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నాడు ఒక ఫ్యాకల్టీ. పోలీస్ తర్వాత ఎస్సీ కేసు పెట్టారు, ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, April 10, 2026 అది ఒక ట్రాజిడీ డే. ఇట్స్ ఎ ట్రాజిడీ డే. April 10, 2026 ఏం జరిగింది? April 10 ఏం జరిగిందంటే, నితిన్ రాజ్ అనే వ్యక్తి 5th ఫ్లోర్ నుంచి దూకి చనిపోయాడు. కాలేజీ బిల్డింగ్ నుంచి 5th ఫ్లోర్ నుంచి దూకి చనిపోయాడు డెంటల్ కాలేజీలో.
అతను హాస్పిటల్లో చేర్పించారు, ట్రీట్మెంట్ తీసుకుని చనిపోయాడు అతను. పోలీసులు దాన్ని కాలు జారి పడ్డాడని రిపోర్ట్ చేశారు పోలీస్ స్టేషన్లో. కానీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నాడు, మమ్మీ నాకు హ్యూమిలేట్ చేస్తున్నారని ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పున్నట్టు. బట్ వీళ్ళకి అనుమానం ఉంది 100% మా అబ్బాయికి ఏదో జరిగింది, వీళ్ళు ఏదో హ్యూమిలేట్ చేశారని చెప్పి వాళ్ళు పట్టుబట్టారు. ఫ్యామిలీ మెంబర్స్ పట్టుబట్టి వాళ్ళు గొడవ చేశారు కాలేజీలో గొడవ చేసిన తరువాత క్లాస్మేట్స్, అతని ఫ్రెండ్స్ ఓపెన్ చేశారు, మాట్లాడటం మొదలెట్టారు. అంతవరకు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. పిల్లలు వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఫ్యాకల్టీకి వ్యతిరేకంగా మాట్లాడరు కదా స్టూడెంట్స్. సో ఎప్పుడైతే పేరెంట్స్ తన యొక్క చనిపోయిన కుమారుడు కోసం అక్కడ మేనేజ్మెంట్తో కొట్లాడుతుంటే అది చూసి చలించిన విద్యార్థులు తిరగబడ్డారు. ఆ స్టూడెంట్స్గా వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు, అవును అతన్ని కులం పెట్టేది వీళ్ళు ఎక్కిరించేవాళ్ళు, అతను పేరెంట్స్ని గురించి ఎక్కిరించేవాళ్ళు, కూలిపని చేసుకునేవాడు పిల్లోడు అని చెప్పి ఎక్కిరించేవాళ్ళని పిల్లలు అప్పుడు బయటకు వచ్చి చెప్పారు, పేరెంట్స్ యొక్క బాధ చూడలేక. సో ఇది దానివల్ల అతను సూసైడ్ చేసుకున్నాడని పిల్లలు సాక్షించారు, ఆ క్లాస్మేట్స్. సో ఇప్పుడు ఈ క్లాస్మేట్స్ ఎప్పుడైతే మాట్లాడారో ఇక వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, వాళ్ళు ఇరుక్కుపోయారు, పోలీసులు వచ్చి కేసులు పెట్టారు. ఇది కేరళ మొత్తం కూడా గొడవ అయిపోయింది. స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఎలాగ ఉంటాయి కదా, ఎస్ఎఫ్ఐ అట్లాంటి వాళ్ళు స్టూడెంట్స్ డిమాండ్ చేశారు, వాళ్ళు ఇమ్మీడియట్ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే అన్నారు. ఇప్పుడు ప్రొఫెషనల్ కాలేజెస్లోనే ఒక పెద్ద ఇష్యూ అయింది, చర్చ జరుగుతుంది. పోలీసులు అందరి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. పోలీసులు ఎవరెవరి దగ్గర నుంచి స్టేట్మెంట్, స్టూడెంట్స్ క్లాస్మేట్స్ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు, ఫ్యాకల్టీ మెంబర్స్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు, డిజిటల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేశారు, స్టూడెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ని చెక్ చేశారు, నిజంగా అతను కూలి పని చేసుకునే పిల్లోడా, అతను ఎస్సీ క్యాండిడేట్ లేదా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారు. మొత్తం కూడా ఆ పిల్లలు ఆరోపించిన విధంగా మొత్తం సెట్ అయినాయి. సో ఇమీడియట్గా 108 సెక్షన్ పెట్టారు, అబెట్మెంట్ టు సూసైడ్ పెట్టారు ప్రొఫెసర్స్ మీద పెట్టి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఫిక్స్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫిక్స్ చేసి అప్పుడు వాళ్ళని ఇప్పుడు వీళ్ళు ప్రొఫెసర్స్ ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు వీళ్ళు. ఎప్పుడైతే పోలీసులు ఈ 108 సెక్షన్ పెట్టారో వాళ్ళు తప్పించుకున్నారా దాక్కున్నారా ఏదో, ఇప్పుడు వీళ్ళు డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తారు, పక్కన అండర్గ్రౌండ్లోకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ వేస్తారు కదా. సో అలా యాంటిసిపేటరీ బెయిల్ వేశారు. ఇప్పుడు ఇక్కడ లాయర్లు ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నారంటే, ఎవరు ఈ యొక్క ఫ్యాకల్టీ తరపున లాయర్లు ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా ఎవిడెన్స్ లేదు, మేము ఇమ్యులేట్ చేసినట్టు ఎక్కడ కూడా ఆధారం లేదు, ఒక ఆర్గ్యుమెంట్. రెండోది, మేము స్టూడెంట్స్ని డిసిప్లిన్ చేస్తున్నాము, డిసిప్లిన్ చేస్తే మీరు దాన్ని స్ట్రిక్ట్గా ఉంటే అతను చనిపోతే దాన్ని మీరు స్ట్రిక్ట్ ఫ్యాకల్టీగా తీసుకోవాలి, కానీ సూసైడ్కి ప్రేరేపించాలని మీరు చేయకూడదని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఫ్యాకల్టీ తరపున. ఇంకేం ఆర్గ్యూ చేస్తున్నారు వీళ్ళు, ఈ యొక్క సూసైడ్ చేసుకోబోయే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఒకవేళ దాని ముందు చనిపోయి ఉండొచ్చు కదా, మా మీద ఏంటి అనేది ఇంకొక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. దాని ముందు ఏదో ఆర్గ్యుమెంట్ ఏదో జరిగితే దానివల్ల చనిపోయి ఉండొచ్చు కదా అని. తర్వాత వీళ్ళేమంటారు, మొబైల్ లోన్ తీసుకున్నాడు అతను, మొబైల్ లోన్ తీసుకుని ఒక ఫ్యాకల్టీని షూరిటీగా పెట్టాడు, వాళ్ళు ఫ్యాకల్టీకి ఫోన్ చేస్తున్నారు లోన్ కట్టలేదని చెప్పేసి, దానివల్ల చనిపోయి ఉండొచ్చు కదా అని వీళ్ళందరూ బెయిల్ కోసం ఫ్యాకల్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా. ఓకే, స్ట్రెస్ ఎక్కువైపోయి అతను ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయి అతను సూసైడ్ చేసుకుని ఉండొచ్చు కదా, మేము తప్పు చేయలేదనేది ఫ్యాకల్టీ చెప్తున్నారు. వీళ్ళు హైకోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే కేరళ హైకోర్టు తిట్టింది వాళ్ళని. కేరళ హైకోర్టు చెప్పింది అసలు ఎలిగేషన్స్ సాధారణ ఎలిగేషన్స్ కాదు, అది పిల్లల ముందు మీరు విద్యార్థులని కులం పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు లేబరర్స్ అని చెప్పేసి నల్లగా ఉన్నాడని చెప్పి తిట్టారని ఎలిగేషన్స్ ఇవి, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం కుదరదు, ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే అని చెప్పేసి కేరళ యొక్క హైకోర్టు రిజెక్ట్ చేసింది. కేరళ హైకోర్టు రిజెక్ట్ చేస్తే వీళ్ళు సుప్రీంకోర్టుకి పోయారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇంకా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా వాళ్ళిద్దరు జడ్జిమెంట్ ఇచ్చారు ఈరోజు ఈ యొక్క యాంటిసిపేటరీ బెయిల్ని రిజెక్ట్ చేస్తూ. వాళ్ళు ఏమన్నారు, సమాజం మారింది వాసు, ఇంతకు ముందులాగా కాదు, మీరు క్రైమ్ చేసి తప్పించుకుంటానంటే కుదరదు, అది కూడా నువ్వు విద్యార్థుల్ని ఫ్యాకల్టీ క్రైమ్ చేస్తే మీరు తప్పించుకుంటానని బెయిల్ ఇచ్చి పంపిస్తామని చెప్పి మీరు అనుకోకండి అని చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. సీరియస్ కామెంట్ చేసి బెయిల్ ఇవ్వటం కుదరదు, స్టూడెంట్స్ పాఠం చెప్పాల్సిన ఫ్యాకల్టీయే మీరు వివక్ష చూపిస్తాయి, మీ వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకున్నంత క్రైమ్ చేస్తే మీరు వచ్చి బెయిల్ అడుగుతున్నారా మా దగ్గర అని చెప్పి సుప్రీంకోర్టు సీరియస్గా చెప్పింది. సో ఈ జడ్జిమెంట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ మెంటల్ హెల్త్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎలా ఉంటుంది అనేది ఒక ఉదాహరణ ఇది.
మోరోవర్ సైకలాజికల్ హ్యూమిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా పడుద్ది ఫిజికల్ హ్యూమిలేషన్ కంటే. పిల్లోడు నేను కొట్టినా వాడు ఏదో ఒకటి తీసుకుంటాడు కానీ మెంటల్ హ్యూమిలేషన్ చేస్తే తీసుకోలేడు పిల్లోడు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి పబ్లిక్ హ్యూమిలేషన్ వల్ల వచ్చేటువంటి ఇవన్నీ కూడా ఫ్యాకల్టీ ఆలోచించుకొని ఇవన్నీ చేస్తున్నారని మాకు ఒకటే అర్థమైంది. ఏదేమైనా టీచర్ అకౌంటబుల్గా ఉండాలి. స్టూడెంట్ మెంటల్ హెల్త్, క్యాస్ట్ డిస్క్రిమినేషను ఇవన్నీ కూడా ఫ్యాకల్టీయే చేస్తే, స్టూడెంటే చేస్తే, ఫ్యాకల్టీయే టీచర్లే చేస్తే స్టూడెంట్స్ ఎలా సఫర్ అవుతాయి, ఎలా సస్టైన్ అవుతారు అనేది ఈరోజు 2 కోర్టులు కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఒకటి కేరళ హైకోర్టు ప్లస్ 2 సుప్రీంకోర్టు కూడా అప్రిషియేట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే, దీంట్లో డీప్ ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేది లేదు, ఇమీడియట్గా ప్రొఫెసర్లు దాన్ని అరెస్ట్ చేయండి అనేది ఈరోజు వచ్చిన జడ్జిమెంట్ అనమాట. థ్యాంక్ యూ, నమస్కారం.